Brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 51 verse 15. ఈ రోజు మన ధ్యానం కొరకు 51వ కీర్తన 15వ వచనం నుండి తీసుకొనబడింది. O Lord, open thou my lips, and my mouth shall shew forth thy praise. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. David's sins have sealed his lips. దావీదు చేసిన పాపాన్ని బట్టి తన పెదవులు మూయబడ్డాయి. And kept him from offering genuine praise to God. ఇక యథార్థమైనటువంటి స్తుతి దేవునికి అర్పించకుండా ఉండిపోయినాడు. However, David promised to declare God's praise if God would lift his guilt and forgive his transgressions. ఏదేమైనా దేవుడు తన మీద ఉంటున్న ఆ దోషారోపణ తీసివేసి నిందను తీసి క్షమించినప్పుడు మరలా నేను దేవుని స్తుతిస్తాననేటువంటి ఒక వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. Perhaps he wrote Psalm 51 as a song he intended to sing to transgressors to teach them God's ways. బహుశా 51వ కీర్తన ఆజ్ఞ అతిక్రమించిన వారిని వారు మరలా బాగుపడేదాన్ని ఉద్దేశించి బహుశా ఈ కీర్తన రాసినట్టు అనిపిస్తుంది. We Christians ought to sing praise to God for what he has done for us. క్రైస్తవులమైన మనము దేవుడు మన ఎడల జరిగించిన కార్యాలను బట్టి ఆయన స్తుతించబద్ధులమై ఉన్నాం. ఉన్నాం. Forgiven our sins. ఆయన మన పాపములను క్షమించినాడు. He has given us new life. ఆయన నూతన జీవితం ఇచ్చాడు. He granted us a living hope. ఆయన జీవంతో కూడిన నిరీక్షణ మనకి He has ఇచ్చినాడు. made us partakers of a glorious inheritance. మహిమాయుక్తమైనటువంటి ఆ స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. All these things we read in 1 Peter 1st chapter 3 to 9. ఈ విషయాలన్నీ కూడా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3 నుండి 9 వచనాల్లో మనం చదవవచ్చు. So we ought to express the joy of our salvation in heartfelt praise to God. మన రక్షణ ఆనందాన్ని హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధనతో కూడా దేవుని వ్యక్తపరచే వాళ్ళమే ఉన్నాం. In Psalms 40 40వ కీర్తనలో in verses 2-3 2-3 వచనాల్లో we can hear his testimony. ఆయన సాక్ష్యం ఇక్కడ మనం వినొచ్చు. Psalm 40 verses 2 and 3. 40వ కీర్తన 2-3 వచనాల్లో He ఉంటాడు. drew me up from the pit of destruction, out of a miry bog, and set my feet upon a rock, making my steps secure. He put a new song in my mouth, a song of praise to God. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. Praise should be as important an aspect of our worship as any other. స్తుతించుట అనేది ఆరాధించుట అనే దానితో అంటే ఇక వేరే మిగతా వాటి అన్నిటికన్నా కూడా ఎక్కువ ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి. Coming to our verse for today's meditation, నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం దగ్గరికి మరలా వస్తాం. often we treat repentance as a statement, I am sorry, please forgive me. అనేక పర్యాలు పశ్చాత్తాపం అనేది మనం ఎట్లా చెప్తామంటే పొరపాటు అయిపోయింది, మన్నించండి, క్షమించండి, ఇట్లాంటి మాటలు చెప్పేస్తుంటాం. But if we look closely at Psalm 51, అయితే 51వ కీర్తన కొంచెం దగ్గరగా మనం చూస్తే we see that repentance is turning away from sin and turning toward God. మారు మనస్సు అనే మాట పాపం నుండి పూర్తిగా వెనక్కి తిరగాలి, దేవుని వైపుకి మరలుకోవాలి. A process that does not merely alleviate guilt, but it cultivates deep joy also. ఇది ఏదో మన నేరం దోషారోపణ తొలగించడం మాత్రమే కాకుండా అంతరంగంలో ఒక లోతైన సంతోషం ఆనందాన్ని పుట్టించేదిగా ఉంది. And that's not the only payoff. Don't think that is the only thing. కాబట్టి ఇది ఒకటే కదా అనుకోవద్దు. ఇంకా Repenting and receiving forgiveness from God leads to a relationship with others, and because he leaves us with nothing left to hide. పశ్చాత్తాపము మారు మనసు అనేది దేవుని యొక్క క్షమాపణ మరలా దేవునితో సంబంధంలోనికి మనల్ని నడిపించేదిగా ఉండాలి. ఇక ఎన్నటికీ మనం ఆయనతో పాటు అంటే ఉండేదాని కొరకైన జీవితం గురించి ఉండగలరు. So how do we grow in a joy giving habit of repentance? కాబట్టి మనకి సంతోషాన్ని ఇచ్చేటువంటి ఈ పశ్చాత్తాపంలో ఎట్లా మనం ఎదగగలం, ముందుకు సాగగలం? Here is how. చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. We are going to see 8 steps quickly this morning. ఉదయకాలం త్వరగా ఒక 8 మెట్లు మనం చూద్దాం. Number 1, మొదటిది define the sin. పాపము నిర్వచించాలి. The first step
to meaningful confession is understanding what sin is. అర్థసహితమైన ఒప్పుదోల కొరకై అసలు పాపం అనగా ఏమిటిదో ముందు నువ్వు గ్రహించాలి. David uses 3 different words for it in Psalm ఈ 51. పాపం అనే మాటకి దావీదు 51వ కీర్తనలో 3 పదాలు ఉపయోగించాడు. Iniquity, దోషము అంటాడు, sin, పాపము, transgression. అతిక్రమం. That is in first 3 verses. ఇది మొదటి 3 వచనాల్లో ఉంది. Each term has been deliberately chosen for its unique meaning in Hebrew. ప్రతి మాట కూడా హెబ్రీ భాషలో ఎంతో బహిర్గతమైనటువంటి అర్థం ఉంది దానికి. Transgression means అతిక్రమము అనగా rebellion against God's authority. దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయట. Iniquity means దోషము అంటే a distortion of what should be, and sin is what should be. A distortion of what should be. అంటే ఏది చేయాలని దాన్ని ఏది చేయాలి అనే దాని గురించి అది వక్రీకరించబడటం. And sin is పాపం అనగా missing the mark. అంటే గురిని తప్పుట. David is making it clear that his sin is deep. దావీదు ఇది ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, ఏమిటి పాపం అనేది ఇది చాలా లోతైనది. There is no minimizing or excusing it. కాబట్టి దీనిలో ఏదో చిన్నగా చేసేది దాన్ని పోనీలే అని దాన్ని క్షమించేటంటది You కాదు. must know what you have to define sin. అందుకనే పాపం అనగా ఏమిటిదో సరిగ్గా నిర్వచించాలి. And secondly, రెండవది appeal to God's mercy. దేవుని యొక్క కనికరం కొరకు మనం వేడుకోవాలి. In verse 1, మొదటి వచనం, have mercy on me, O God, according to your unfailing love. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. Here David appeals for forgiveness based on what he knows about God's character. ఇక్కడ దావీదు దేవుని యొక్క గుణ లక్షణాలు ఎరిగిన వాడే దానిని బట్టి దేవుని వేడుకుంటున్నాడు. ఆయన He is కనికరం telling God, you are merciful. దేవా నువ్వు కనికరం గలవాడివి అని చెప్తున్నాడు. David knows that God is committed to him in a relationship of unfailing love. దావీదు ఈ సంగతి ఎరిగి ఉన్నాడు. దేవుడు దావీదు ఎడల అలాంటి తప్పిపోయినటువంటి ప్రేమను చూపించేవాడని ఎరిగి ఉన్నాడు. He made a covenant of unfailing love. తప్పిపోయిన ప్రేమను గురించి నిబంధన చేసినాడు ఆయన. When we come before God in repentance, we do so on the basis of his covenant with us through Christ. పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు క్రీస్తు ద్వారా దేవుడు జరిగించినటువంటి ఆ యొక్క విమోచన కార్యంపై ఆధారపడి ఆయన దగ్గరికి వస్తాం. And thirdly, మూడవది, avoid defensiveness and see God rightly. కాబట్టి నీవు ఆసరా చేసుకోవడం మానేసి దేవుని సరియైన రీతిగా ఆయనను చూడాలి. David's sin hurt multiple people. దావీదు చేసిన పాపం చాలా మందికి గాయం చేసిందిగా ఉంది. He committed adultery. వ్యభిచారం చేసినాడు. He orchestrated a murder. చూడండి, హత్య చేయవలసిందిగా ఆయన చెప్పినాడు, ఆజ్ఞాపించాడు. దాని కొరకు ప్రణాళిక చేసినాడు. And he tried to cover it all up. ఇక దాన్ని పూర్తిగా కప్పుకునే ప్రయత్నం చేశాడు. And yet he says to God that against you only have I sinned. ఆయన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడు, ఆయన నేను నీకు విరోధంగా కేవలం నీకే విరోధముగా పాపం చేస్తున్నాను. How can that be? ఇది ఎట్లా సాధ్యం? Although our sin does hurt others, చూడండి, మన పాపములు ఇతరులకు గాయం చేసినా and repenting to those people is important, ఆ ప్రజలతో వెళ్ళి వాళ్ళ దగ్గర మనం పశ్చాత్తాపడి సరి చేసుకోవడం but ప్రాముఖ్యమైనది. sin is ultimately against God. అయితే ఈ పాపం అనేది చివరిగా దేవునికి విరోధంగా చేసింది. Since it is his ways that we have failed to live up to, ఎందుకంటే మనము ఆయన నిర్దేశించిన మార్గంలో నడుచుట విఫలమయ్యాం. and his image bearers, the other human beings we are hurting. చూడండి, ఆయన రూపంలో ఉన్న ఇతర సాటి మనుషులను మనం గాయపరుస్తున్నాం. So don't avoid defensiveness. అందుకనే నీవు ఆసరా చేసుకోకూడదు. And see who God in the right way. దేవుడు ఎవరా సరి అయిన దృష్టితో చూడాలి. And fourthly, నాలుగో మాట, look to Jesus. యేసు వైపు చూడాలి. David's reference to hyssop in verse 7 is not accidental. 7వ వచనంలో హిస్సోపుతో అనేటువంటి మాట ఉపయోగించాడే, ఇది ఏదో ప్రమాదవశాత్తు చెప్పిన మాట కాదు. Cleanse me with hyssop and I shall be clean. హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, నేను అప్పుడు శుద్ధుడవుతాను అన్నాడు. David knows hyssop signifies purification with blood. హిస్సోపు అనేది రక్తముతో అది పవిత్రపరచబడేది అన్న సంగతి దావీదుకు తెలుసు. If you read in Exodus 24, నిర్గమకాండం 24వ అధ్యాయంలో మనం చదివితే about hyssop it is mentioned. అక్కడ హిస్సోపును గురించిన ప్రస్తావన ఉంది. David knows that blood alone can make him whiter than snow. దావీదుకు తెలుసు రక్తము మాత్రమే హిమము కన్నా తెలుపుగా చేయగలదు అని. What he does not know is how this will be done fully. ఆయనకు తెలియని సంగతి ఏమిటంటే ఏ రీతిగా ఇది సంపూర్ణ రీతిలో జరిగిస్తుంది అన్న సత్యం తెలియదు. David do not know. ఇది దావీదుకు తెలియదు. But we know it. కానీ మనకు తెలుసు. Because we are living this side of the cross. ఎందుకంటే మన సిలువకి యువతల వైపు ఉన్నవారిమి. Instead of relying on an animal sacrifice, జంతు బలిపై ఆధారపడే దాని బదులుగా we look to Jesus who has appeared once for all at the culmination of the ages
to do away with sin by the sacrifice of himself. మనం యేసు వైపు ఆయన యొక్క బలి అర్పణ తానే బలి అయిపోయి ఇక తరతరాలుగా ఒకే బలిగా అర్పించబడిన ఆయన పైన మనం ఆధారపడుతున్నాం. That's what we read in Hebrews 9:26. ఇది హెబ్రీ 9:26లో మనం చదువుతాం. And his blood is enough to make us whiter than snow. మనల్ని హిమము కంటే తెలుపుగా చేయడానికి ఆయన రక్తమే చాలు. That is Psalm 51:7. అది 51వ కీర్తన 7వ So వచనం. that's why he is talking about hyssop. అందుకని హిస్సోపును గురించి ఇక్కడ And మాట్లాడుతున్నాడు. fifthly, 5వ మాట, ask God to break you and heal you. నిన్ను విరగగొట్టి నిన్ను స్వస్థపరచు నిన్ను బాగు చేయమని అడగాలి దేవుని. In verse 8, 8వ వచనం, David prays, let the bones you have crushed rejoice. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీవు విరిచిన ఎముకలు హర్షించును. When God reveals our sin to us, it is painful. దేవుడు మన పాపములు మనకు బహిర్గతం చేసినప్పుడు అది ఎంతో బాధ కలిగిస్తుంది. David was already a sin broken man. దావీదు ఇప్పటికే పాపము చేత విరగగొట్టబడిన వ్యక్తిగా He ఉన్నాడు. just did not fully realize it until God sent the prophet Nathan to show him his sin and break him all the way. దేవుడు ప్రవక్త అయిన నాతాను పంపి ఆయన పాపం చూపించి ఆయనను విరగొట్టేంత వరకు కూడా దావీదు ఎరగకుండానే ఉన్నాడు. Like a doctor resetting the fractured bone, ఒక డాక్టర్ ఒక వైద్యుడు విరిగిపోయిన ఎముకని అతికినట్టుగా it is God who breaks and it is God who sets. ఇది దేవుడు విరగొట్టేవాడు, దేవుడు దాన్ని And సరిచేసేవాడు, it is God who heals. దేవుడే స్వస్థపరిచేవాడు And కూడా. this is all his mercy. ఇదంతా కూడా ఆయన కనికరాన్ని బట్టి. 19th century British pastor Charles Spurgeon wrote, 19వ శతాబ్దపు మరి బ్రిటిష్ పాస్టర్ గారైన చార్లెస్ గారు అన్నారు, he wrote that seeing our weakness and experiencing God's power to save, మన యొక్క బలహీనతలు ఎరిగి మన రక్షించే దేవుని యొక్క శక్తిని చూసినప్పుడు and see what it teaches. అది మనకి ఏం బోధిస్తుంది? It teaches us అది మనకు బోధించే విషయం, a heart music can only be learnt because of the broken bones. విరగగొట్టబడిన ఎముకల ద్వారా హృదయంలో ఒక సంగీతం మనం అప్పుడే వినగలం. Sixthly, ఆరోది, be comforted by his spirit. ఆయన ఆత్మ చేత ఆదరించబడి ఉండాలి, సమ్మతి కలిగి ఉండాలి. దావీదు David prays ప్రార్థన, in verse 11, దావీదు 11వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు, do not take your Holy Spirit from me. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. But the very fact that David is grieved over his sin is a sign that God's Spirit is at work in him. ఇక్కడ సత్యం ఏమిటంటే దావీదు చేసిన ఆ పాపాన్ని బట్టి ఇది ఇక్కడ సూచన, దేవుడు తన ఆత్మకార్యం దావీదులో జరిగిస్తున్నాడు దానికి సూచనగా చూస్తున్నాం. That is why he was grieving about sin. అందుకనే పాపం గురించి ఆయన ఎంతో దుఃఖిస్తున్నాడు If the కదా. Holy Spirit won't work in you, you cannot have that grief over sin. పరిశుద్ధాత్మ నీలో కార్యం జరిగించకపోతే నీవు పాపము చేసేవు అనేటువంటి ఆ భావన నీకు రాదు, నువ్వు దుఃఖించవు. This is true for you as well. కాబట్టి ఇది నీ విషయంలో కూడా సత్యమే. Have you ever been so discouraged by your sin that you have wondered, how can God love me? ఎప్పుడైనా నువ్వు పాపం చేసి దుఃఖంలో ఉండి ఇంకా నన్ను దేవుడు ఎట్లా ప్రేమించగలడు అని ఆశ్చర్యపోతున్నావు? Surely I am not really a Christian. నిజంగా నేను క్రైస్తవుని కాదులే. Take comfort in knowing that the very grief you are experiencing is a sign that you have the Spirit of God working in you. నీలో పుట్టిన దుఃఖమే అక్కడైనా గుర్తించాలి, ఎక్కడ పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తున్నాడు, అందువల్లనే నీకు ఆ దుఃఖం వచ్చింది అని The Holy Spirit is causing you to hate what God hates. కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? దేవుడు వేటిని ద్వేషిస్తున్నాడో వాటిని నువ్వు ద్వేషించేటట్లుగా చేసేదే పరిశుద్ధాత్మ. And seventhly, 7వ మాట, rejoice and proclaim the truth. సంతోషించి సత్యాన్ని నువ్వు ప్రకటించాలి. In verses 12 to 15, 12 నుండి 15 వచనాలు David is asking God to make him so joyful about his salvation, దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు రక్షణ ఆనందం గురించి, అని మరలా నాకు దయచేసి so అడుగుతున్నాడు. that I can't help but teach other sinners the forgiving ways of God. తద్వారా అతిక్రమం చేయ వారికి కూడా నీ త్రోవలను నీకు క్షమించేటువంటి ఆ విధానాన్ని నేను వారికి Here తెలియపరచాలి. he writes from 12 to 15, 12 నుండి 15 వచనాలు రాస్తున్నాడు. open my lips, Lord, and may my mouth will declare your praise. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా This is పెదవులను తెరువు. important because so often we do the opposite. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎందుకంటే తరచుగా మనం చేసేది దీనికి విరుద్ధంగా చేస్తాం. Many times we are inclined to wallow in our sin and draw back from serving others. అనేక పర్యాయాలు మనము చేసిన ఆ పాపం ఎలాంటి పాపంలో కూరుకుపోయి ఉన్నాము, ఆ సత్యాన్ని విస్మరించి ఏదో ఇతరులకి సహాయం చేసి సేవ చేయబోతాం. Many times though our sin is forgiven,
forgiven, అనేక పర్యాయాలు మన పాపం క్షమించబడినప్పటికీ we will be thinking of the sin, ఆ పాపం గురించి ఆలోచన చేస్తూ and we will draw back from serving other people. అంటే ఇతరుల విషయంలో పరిచర్య సేవ చేసే విషయంలో వెనకబడిపోతాం. Maybe in our church or in our communities. మన సంఘంలో కావచ్చు, సమాజాల్లో గాని I have committed that sin. నేను ఆ పాపం చేశాను Though కదా, God has forgiven you, దేవుడు నిన్ను క్షమించినా గానీ still you will be feeling that I am unworthy. ఇంకా నేను అయోగ్యుడనే అనేటువంటి ఆ భావన వస్తుంది. But here David says the joy of forgiveness for sin. అది ఇక్కడ దావీదు అంటాడు కదా, రక్తాపరాధం నుండి నన్ను క్షమించి The joy of రక్షణ ఆనందం, forgiveness. క్షమాపణ యొక్క ఆనందాన్ని అంటాడు. And with that joy must compel us to speak that good news with your friends. ఆ సంతోషమే నీ స్నేహితులతో ఈ సువార్తని, ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించేదిగా చేయాలి. And eighthly, 8వ మాట, resolve to obey. మరలను ఆయనకి విధేయత చూపించే దాని కొరకైన తీర్మానం We చేసుకోవాలి. can do all the steps above and say all the right words, but if in the back of our minds we are planning to sin in the same way again, then grace is not truly taking root. పైన ఉన్నవన్నీ కూడా మనం చేయడానికి సంసిద్ధం కావాలి. అయితే ఇంకా నీవు క్షమించబడినప్పటికీ కూడా ఇంకా అవే అలవాట్లు, ఆ పాపపు పనులేను చేస్తున్నావంటే కృపా కార్యం నీలో సంపూర్ణంగా జరగలేదు అని What అర్థమవుతుంది. God desires is the mark of true repentance. దేవుడు ఏమి ఆశిస్తున్నాడంటే నిజమైనటువంటి పశ్చాత్తాపానికి ఒక గుర్తు, A heart that is broken by sin పాపము చేత విరగగొట్టబడినటువంటి మనసు, and a truly contrite. నిజంగా అది నలగగొట్టబడినటువంటి మనసుగా. As the pastor Thomas Watson wrote, పాస్టర్ థామస్ వాట్సన్ గారు రాసినట్టుగా what he says, ఏమని చెప్పినాడు ఆయన, till sin is bitter, Christ will not be sweeter. పాపము ఆ చేదుగా ఉన్నంత వరకు కూడా క్రీస్తు నీకు మధురంగా ఉండడు. If we come to God with a heart like that, అలాంటి మనసుతో నువ్వు దేవుడి దగ్గరికి వస్తే then the Lord will not despise it. అప్పుడు ప్రభు నిన్ను He తృణీకరించాడు, will accept it, నిన్ను అంగీకరిస్తాడు, and He will accept us ఆయన మనల్ని అంగీకరిస్తాడు. because of Christ's sacrifice on our behalf. ఎందుకంటే మన పక్షంగా క్రీస్తు బలియాగం చేసినాడు Now it కాబట్టి. is the time for you to respond. కాబట్టి ఇప్పుడు స్పందించే సమయం నీకు. What sins are weighing on your heart? కాబట్టి నీ హృదయంలో ఎలాంటి పాపములు ఉంటున్నాయి? Before I close, నేను ముగించే ముందు, what guilt have you been trying to cover with distraction? కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ దోషము, నేరము ఎట్లా నువ్వు కప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? Or are you submerging yourself under the weight of it as a form of penance rather than taking your sin to the cross? ఆ పాప భారంలోనే మునిగిపోతూ దాన్ని సిలువ చెంతకు తీసుకొని వచ్చేదాని బదులుగా అందులోనే నువ్వు మునిగిపోయి ఉంటున్నావా? Take some time now to work through the steps above. కాబట్టి ఇప్పుడు బయట చెప్పబడినటువంటి ఆ మాటల ప్రకారం చేయడానికి నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. Rejoice in the incomparable grace offered to you in Christ. కాబట్టి క్రీస్తునందు నీకు అనుగ్రహించబడినటువంటి దేనికి సాటి చేయలేనటువంటి ఆ కృపను నువ్వు కోరుకోవాలి. Don't continue in sin. ఇంకా నువ్వు పాపంలో కొనసాగకూడదు. And confess it. వాటిని ఒప్పుకో, Be restored. సమకూర్చబడి ఉండాలి. Tell about the joy of salvation to others. రక్షణ ఆనందం గురించి ఇతరులతో కూడా చెప్పాలి. May God help you to set right your life. నీ జీవితాన్ని సరి చేసుకునేలాగున దేవుడు నీకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోక oh తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we praise Thee, O Lord, for the life of David. దేవా, దావీదు జీవితాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం. We are not pointing out the sin in his life. దావీదు జీవితంలో ఏదో పాపం చేసేయడానికి వేలెత్తి చూపించడం When కాదు, we see our own lives, O Lord, we are much more worst when compared to his experience. మా సొంత బ్రతుకులు మేము చూసుకున్నప్పుడు దావీదు అనుభవం కన్నా ప్రభా ఇంకా ఎంతో ఘోరమైనది మాది. O Lord, we thank Thee for the way, O Lord, the joy is restored in his life. అయితే తన జీవితంలో ఏ రీతిగా మరలా ఆ ఆనందాన్ని సమకూర్చావో దాన్ని బట్టి మీకు వందనాలు. Once again, O Lord, with true repentance, he came on the sprinkling of Thy blood. మరొకసారి యథార్థమైన పశ్చాత్తాపంతో నీ రక్త ప్రోక్షణ కిందకి వచ్చినాడు. O Lord, later he could open his lips. ఆ తర్వాత తన పెదవులు తెరిచి He చెప్పగలిగినాడు. could open his mouth and speak of Thy salvation. నోరు తెరిచి నీ రక్షణను గురించి ఆయన He చాటించగలిగినాడు, could praise Thee. నిన్ను స్తుతించగలిగినాడు. O Lord, all the iniquities, all the sins and all the transgressions, O Lord, Thou hast cleansed, O Lord, by Thy blood. ప్రభా, నీ రక్తం ద్వారా పాపములు, అతిక్రమములు, దోషములు అన్నీ కూడా నువ్వు కడిగి వేసినావు. Even we also, మేము కూడా ప్రభా, we are not perfect people, మేము కూడా పరిపూర్ణం కాము. but none of us may continue in that imperfectness. అయితే మాలో ఏ ఒక్కరం కూడా ఈ అసంపూర్ణతలో కొనసాగకుందుము గాక. When we see some dirt falling on our lives, when we see it, మా జీవితాల్లో ఏదైనా మురికి మలినం కనబడినప్పుడు immediately enable us, give us the right, O Lord, motive to rush
unto thy blood. వెంటనే ప్రభా నీ రక్తం చెంతకు పరిగెత్తుకొని రావాలన్నటువంటి ఆ సరి అయినటువంటి ఆ నడిపింపును మాకు ఇవ్వండి. Lord, we may give the liberty for the Holy Spirit to work in our hearts in a deeper way. పరిశుద్ధాత్మ మా హృదయాల్లో లోతైన రీతిగా కార్యం జరిగించడానికి స్వేచ్ఛనిచ్చేదానికి సహాయం చేయండి. Help us to confess it and be restored. ప్రభా దాన్ని మేము ఒప్పుకొని సమకూర్చబడడానికి సహాయం Give us the grace not to continue in that sin, not to commit it again. ఆ పాపంలో కొనసాగకుండా మరలా పాపం చేయకుండా ఉండులాగిన మాకు సహాయం చేయండి. Guide us throughout this day. దినమంతటి వరకు మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.